హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. సో వీక్లీ అనాలిసిస్ కాబట్టి వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగా ఉంటుంది, పేషెన్స్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ కొట్టేసేయండి. అండ్ ఫస్ట్ నిఫ్టీ నుంచి స్టార్ట్ చేద్దాం. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మార్కెట్ అనేది కొద్దిగా స్ట్రెంత్ కనిపిస్తుంది. ప్రీవియస్ వీక్ కన్నా మార్కెట్లో ఇక్కడ నుంచి బౌన్స్ చేసింది 22,000 లెవెల్ నుంచి. సో ఇది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన లెవెల్ అని చెప్పి కూడా మాట్లాడుకుందాం. లాస్ట్ మనకి వీక్లో కూడా ఇక్కడ మనం చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ మీరు చూస్తే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్లో మార్కెట్ అనేది రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్లకి యాక్ట్ చేస్తున్నారు. మేజర్ సపోర్ట్ లెవెల్ అని కూడా మాట్లాడుకున్నాం. మార్కెట్ అదే పాయింట్ నుంచి మీరు చూసినట్టయితే మార్కెట్ ఇప్పుడు ఏదైతే లాస్ట్ వీక్ ఒక ఆల్మోస్ట్ హైస్ దగ్గరికి మార్కెట్ అనేది బౌన్స్ చేసింది. సో ఇది రికవరింగ్ అంటే మార్కెట్ ఇంకా షార్ట్ కవరింగ్ ఇంకా కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకి ఇక్కడ చూడాలంటే మార్కెట్ ఈ పాయింట్లో అంటే ఏదైతే లాస్ట్ వీక్ ఒక హైస్ ఏదైతున్నాయో ఆ హైస్ బ్రేక్ చేయాలి. సో హైస్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ మీరు చూస్తే లాస్ట్ వీక్ ఒక హై అండ్ ఇక్కడ ఏదైతే రివర్సల్ క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ ఒక లో, ఆల్మోస్ట్ ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కొంచెం. ఆ గ్యాప్ కొద్దిగా రెసిస్టెన్స్ లెక్క కూడా యాక్ట్ చేస్తుంది. అది నేను చిన్న టైం ఫ్రేమ్లో చూపిస్తాను మీకు క్లియర్లీ. సో ఇప్పుడు ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, దెన్ మార్కెట్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 23,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే మార్కెట్ ఈ గ్యాప్ ని రీఫిల్ చేసి ఈ పాయింట్ పైన మార్కెట్ కనుక ఉందనుకోండి, ఈ పాయింట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేస్తే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ మూవ్ చూసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో అయితే లాస్ట్ వీక్ ఏదైతే క్యాండిల్ ఉందో ఆ క్యాండిల్ హైస్ దగ్గరకు వచ్చేసింది. ఆ క్యాండిల్ ఒక రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరికి మార్కెట్ అనేది రీచ్ అయింది. సో ఈ లెవెల్స్ పైన ఉంటే ఫర్దర్ కంటిన్యూషన్ అవ్వచ్చు యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్, లేదా మార్కెట్ అక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో అది మనకి ఈ వచ్చే వీక్లో మనకు తెలుస్తుంది మార్కెట్ ఈ లెవెల్స్ పైన హోల్డ్ చేస్తుందా లేదా అనేది. ఓకే, సో చిన్న టైం ఫ్రేమ్లో చూసుకొని మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం అయితే మార్కెట్ 22,000 లెవెల్ నుంచి అయితే సపోర్ట్ తీసుకొని బౌన్స్ అయితే చేసింది స్ట్రాంగ్లీ. సో ఇది కంటిన్యూషన్ అవుతుందా లేదా చూద్దాం. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో మీరు వీక్లీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, ఏ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. బట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే ఇక్కడ 48,000 లెవెల్ అండ్ ఏదైతే ఇక్కడ సపోర్ట్ ఉందో ప్రీవియస్లీ అండ్ మార్కెట్ ఆ లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంది ఈ పాయింట్ నుంచి. బట్ ఇక్కడ రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో వీక్లీలో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఒక దోజీ క్యాండిల్, ఇన్ డెసిషన్ క్యాండిల్ అయితే మనకి కనిపిస్తుంది. అంటే రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్స్ మధ్యలో మార్కెట్ అనేది ఉంది ఇక్కడ. సో చిన్న టైం ఫ్రేమ్లో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. యాజ్ ఆఫ్ నో వీక్లీ టైం ఫ్రేమ్లో అయితే ఇన్ డెసిషన్ క్యాండిల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్లో చూస్తే సెన్సెక్స్ చార్ట్ సేమ్ నిఫ్టీ లాగానే. సో లాస్ట్ వీక్ ఏదైతే హై ఉందో ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళింది, బట్ దానిపైన అయితే మార్కెట్ క్లోజ్ చేయలేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే స్ట్రాంగ్లీ బెరిష్ క్యాండిల్ ఉంది లాస్ట్ వీక్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఈ వీక్ మార్కెట్ 72,700 నుంచి మార్కెట్ లో అండ్ ఇక్కడ నుంచి రికవర్ చేసింది. ఈ క్యాండిల్ ఒక 70% పైగా మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. ఓకే, సో ఇక్కడ స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది, బట్ స్టిల్ ఇంకా కూడా దగ్గరలో రెసిస్టెన్స్ అనేది ఉంది. ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది 74,900 అలా రెసిస్టెన్స్ అయితే మనకి కనిపిస్తుంది వీక్లీ టైం ఫ్రేమ్లో. ఇది బ్రేక్అవుట్ అయితేనే ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, సో ఇప్పుడు మనం చిన్న టైం ఫ్రేమ్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ కన్నా చిన్న టైం ఫ్రేమ్లో కూడా ప్లాన్ చేద్దాం. ఫస్ట్ నేను సెన్సెక్సే పెడతాను. సో సెన్సెక్స్ ఇక్కడ చూసారనుకోండి, సో సెన్సెక్స్ చార్ట్ డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ ఇది. సో మనం అప్ సైడ్ నుంచి చూస్తే స్టిల్ స్ట్రక్చర్ ఇంకా బేరీ స్ట్రక్చర్లోనే ఉంది. సో ఇంకా మీకు లైన్ చార్ట్ పెట్టి కూడా చూపిస్తాను సో దట్ ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, అప్పర్ సైడ్ నుంచి స్ట్రక్చర్ ఏం కనిపిస్తుంది మనకి, లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చరే కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇంకా ప్రైస్ అనేది స్ట్రాంగ్లీ బులిష్ స్ట్రక్చర్కి మారలేదు. ఓకే, సో ఇది చిన్న పుల్ బ్యాక్ మాత్రమే. సో ఇంకా కూడా యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ స్ట్రాంగ్లీ బేరిష్ ఉంది. ఈవెన్ మీరు నిఫ్టీ చూసినా సరే, నిఫ్టీలో కూడా మీకు అదే ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నిఫ్టీలో కూడా ఒక బేరిష్ ప్యాటర్న్ లోనే ఉంది. అంటే స్ట్రక్చర్ అనేది బేరిష్ స్ట్రక్చర్ లోనే ఉంది. ఇంకా కూడా స్ట్రాంగ్లీ మార్కెట్ మారాలి అంటే ఇక్కడ మీరు 23,000 లెవెల్ అంటే నిఫ్టీలో మీరు చూస్తే ఈ పాయింట్ లో చూడండి, మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, సపోర్ట్ లెక్క మార్కెట్ ఫేస్ చేసింది 2 times ఇక్కడ మార్కెట్ లో. ఇప్పుడు అది మనకి రెసిస్టెన్స్ అయిపోయింది, బట్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది అండ్ దాని తర్వాత బ్రేక్ డౌన్ అయింది అండ్ అగైన్ ఇక్కడ కూడా ట్రై చేసింది. ఈ జోన్ ఏదైతుందో ఇక్కడ మార్కెట్ లో మళ్ళీ బ్రేక్ అయింది ఈ జోన్. సో
ఈ పాయింట్ ఏదైతే ఈ పాయింట్ ఉందో 23,000 లెవెల్ పైకి వెళ్తే షార్ట్ టర్మ్గా కొంచెం స్ట్రాంగ్లీ మార్కెట్లో ఒక బుల్లిష్ మూమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇంకా ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మీరు జస్ట్ మార్కెట్ ఈ పాయింట్ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఇది ఒక పుల్ బ్యాక్ మాత్రమే. ఎంత మార్కెట్ జస్ట్ ఒక 600 పాయింట్స్ ఆర్ 500 పాయింట్స్ మాత్రమే అప్ సైడ్ వెళ్ళింది. ఈ పాయింట్ నుంచి రిజెక్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్ ఈ లోని బ్రేక్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో షార్ట్ టర్మ్కి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూషన్ అవుతుందా లేదా అనేది మనం ప్లాన్ చేద్దాం. సో ఈ పాయింట్లో మార్కెట్ కనుక బ్రేక్ చేసి అప్ సైడ్ వెళ్తే అప్పుడు మార్కెట్ 23,000 లెవెల్ వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో నిఫ్టీలో ఈ పాయింట్ పైన. ఓకే, సో ఇప్పుడు నిఫ్టీ నేను క్యాండిల్ స్టిక్స్ పెడతాను సో దట్ మీకు ఒక క్లియర్ పిక్చర్ ఉంటుంది. సో డైలీ టైమ్ ఫ్రేమ్లో మీరు చూసారనుకోండి, సో డైలీ టైమ్ ఫ్రేమ్లో నిఫ్టీ ఏం కనిపిస్తుంది, సో ఇక్కడ రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి కంటిన్యూస్లీ అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే రివర్సల్ క్యాండిల్ ఉంది. సో దోజీ క్యాండిల్ ఈ ఐ అండ్ లో ఇంపార్టెంట్. సో రేపటికి 22,634 ఆర్ దానిపైన అంటే 22,650 పైన మార్కెట్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇక స్లైట్ చిన్న గ్యాప్ కూడా ఉంది. ఈ రెసిస్టెన్స్ 22,700 లెవెల్ కూడా రెసిస్టెన్స్ అంటే 50 పాయింట్స్ దగ్గరలోనే రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మార్కెట్ అక్కడ నుంచి టర్న్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 22,700 పైన ఉందనుకోండి, మార్కెట్లో సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు అండ్ అప్పర్ సైడ్కి మార్కెట్ ఒక టార్గెట్ వచ్చేసి 22,800 900 లెవెల్ అండ్ 23,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, అండ్ డౌన్ సైడ్కి ఒకవేళ మార్కెట్ అనేది బ్రేక్ అవ్వాలి, డౌన్ సైడ్కి రావాలంటే 22,450 బిలో వచ్చింది అనుకోండి, మార్కెట్లో బేరిష్ ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్కి అండ్ ఇక్కడ మీ టార్గెట్ వచ్చేసి 22,250 లెవెల్ అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ పాయింట్కి మార్కెట్ టెస్ట్ చేయొచ్చు 22,450 కనుక బ్రేక్ అయితే. సో 22,450 కింద మనం పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు నిఫ్టీలో. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా మనం ప్లాన్ చేద్దాం. సో సెన్సెక్స్ నుంచే మనం వచ్చాము ఇప్పుడు. సో ఇక్కడ మనం చూస్తే సెన్సెక్స్లో కూడా రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. సో సెన్సెక్స్ వచ్చేసి మనకి ఇక్కడ దోజీ క్యాండిల్ కనిపిస్తుంది. ఇక్కడ ఇది హై అండ్ ఇది లో ఇంపార్టెంట్. 74,000 లెవెల్ దగ్గరలో లో ఉంది. సో 74,000 పైన ఉన్నంతసేపు సెన్సెక్స్లో పాజిటివ్గా ఉండొచ్చు. ఒకవేళ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి స్లైట్లీ బౌన్స్ చేసి ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అంటే డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ నుంచి బౌన్స్ చేసి అప్ సైడ్ వెళ్తే ఇక్కడ సి సైడ్లో కూడా ప్లాన్ చేయొచ్చు 74,000 లెవెల్ పైన ఉన్న అంతసేపు. సో మార్కెట్ ఒకవేళ 74,000 లెవెల్ కిందికి వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, అండ్ అప్పర్ సైడ్లో 74,600 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ కూడా రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి. మార్కెట్ ఈ పాయింట్ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చి రిజెక్ట్ చేసి పుల్ బ్యాక్ చేసి డౌన్ సైడ్ చేసింది. మార్కెట్ ఈ పాయింట్లో ఒక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేయొచ్చు. మార్కెట్ ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే అంటే ఈ పాయింట్ పైకి వెళ్తేనే 74,900 పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి సెన్సెక్స్లో. ఈ లెవెల్స్ పైన ఉంటేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకేనా, సో నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ మీరు డైలీ టైం ఫ్రేమ్లో చూసారనుకోండి, బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్లీ ఈ జోన్ దగ్గర అంటే ఈ జోన్ దగ్గర మార్కెట్ అనేది రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి అండ్ మార్కెట్ అండ్ ఈ పాయింట్లో కూడా మీరు చూస్తే ఈ పాయింట్లో నుంచి రిజెక్షన్ ఉంది 48,786 అండ్ ఇక్కడ ఫ్రైడే రోజు కూడా చూసినట్టయితే ఆల్మోస్ట్ హై ఈ పాయింట్లోనే ఉంది. సో ఇది ఒక రెసిస్టెన్స్ లేక యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మీరు చూసినట్టయితే 48,300 లెవెల్ అండ్ దగ్గర 48,292 లెవెల్ సపోర్ట్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ మధ్యలో ఉందనుకోండి, మార్కెట్ కొద్దిగా టైట్ ట్రేడ్ చేయడానికి ఇంట్రాడేలో మార్కెట్ ఈ రేంజ్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ 48,300 బ్రేక్ చేస్తే డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ కంటిన్యూస్లీ ఈ జోన్లో మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ అనేది రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ వస్తుంది. సో స్ట్రాంగ్లీ మార్కెట్ ఈ లెవెల్ని తీస్తేనే అప్ సైడ్లో ఫర్దర్ పాసిబిలిటీస్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ 48,786 పైన ఉంటేనే సి సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే సో ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ వేసుకోవచ్చు, స్ట్రాడల్ కానీ స్ట్రాంగిల్ కానీ, సో రేంజ్ ప్లే చేసుకోవచ్చు. బట్ ఆప్షన్ బయర్స్కి మాత్రం రేంజ్ అనేది బ్రేక్అవుట్ అవ్వాలి. యాజ్ ఆఫ్ నో అయితే కొద్దిగా స్ట్రెంత్ అనేది కనిపిస్తుంది బికాస్ స్లైట్లీ మీరు చూసినట్టయితే 2-3 డేస్ నుంచి హైయర్ ఐసే ఉంది కాబట్టి మార్కెట్ ఇది బ్రేక్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ షార్ట్ కవరింగ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. లేదా బ్రేక్ చేయకుండా రివర్సల్ వచ్చేసింది అనుకోండి, డౌన్ సైడ్లో లో బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ మార్కెట్ 48,000 లెవెల్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటాకి వెళ్దాం. సో ఇక్కడ నేను ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ వచ్చేసి మనకి
ఇక్కడ మనం కాల్ సైడ్ని రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ని మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే 1,11,000 వచ్చేసి 22,800 లెవెల్ దగ్గర అనిపిస్తుంది, 1,10,000 వచ్చేసి 23,000 లెవెల్ దగ్గర, అండ్ 1,13,000 వచ్చేసి 23,100. ఇవన్నీ కూడా రెసిస్టెన్స్లకి యాక్ట్ చేయొచ్చు. అండ్ డౌన్ సైడ్కి మీరు సపోర్ట్ చూస్తే 1,11,000 వచ్చేసి 22,300, అండ్ దాని కిందికి వెళ్తే మనకి 22,200, 22,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్లోకి యాక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో మీరు డేటా చూస్తే స్ట్రాంగ్లీ మనకి నెగిటివే కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఇక్కడ కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ అనేది కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా మనం గ్లోబల్ మార్కెట్స్ కూడా చూసుకుందాం. సో ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే డౌ జోన్స్ వచ్చేసి మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్ అనేది పాజిటివ్లో అయింది, అండ్ US 500 అండ్ US Tech 100 నాస్డాక్ కూడా పాజిటివ్లో అయింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో నెగిటివ్నెస్ కనిపిస్తుంది, దగ్గర 2% దగ్గరగా యూరోపియన్ మార్కెట్స్లో కరెక్షన్ కనిపిస్తుంది, 454 పాయింట్స్ ఫాల్ అయింది. అండ్ అదేవిధంగా ఏషియన్ మార్కెట్స్ చూస్తే ఏషియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు పాజిటివ్ ఉన్నాయి, 39 పాయింట్స్ మాత్రమే. అండ్ మన మార్కెట్స్ కూడా గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లాట్ కనిపిస్తుంది ఇక్కడ. సో ఇది మనకి గ్లోబల్ మార్కెట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం బిట్ కాయిన్ అనాలిసిస్ చేద్దాం. సో బిట్ కాయిన్ వచ్చేసి మనకి డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఒక బేరిష్ ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది బిట్ కాయిన్లో. సో ఎప్పుడైతే ఈ రేంజ్ బ్రేక్ అయిందో మార్కెట్ ఫాల్ అయిందో దాని తర్వాత ఈ రీటెస్ట్ చేసింది. సో క్లియర్లీ మాట్లాడుకున్నాం, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది లాస్ట్ వీడియోస్లలో. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయింది, రీటెస్ట్ చేసి అగైన్ మళ్ళీ మార్కెట్ అదే ప్రైస్ యాక్షన్ కనిపిస్తుంది, ఒక బేరిష్ ప్రైస్ యాక్షన్. సో మార్కెట్ అనేది ఈ లెవెల్లో అంటే ఏదైతే ఇక్కడ మార్క్ చేసిన రెడ్ లైన్ ఉంది కదా, ఈ లెవెల్స్ కిందికి వస్తే ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి బిట్ కాయిన్లో. ఓకే, మీరు 4 అవర్స్ చార్ట్ పెట్టినా సరే మీకు అదే క్లియర్లీ కనిపిస్తుంది. నేను ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో 4 అవర్స్ పెట్టారనుకోండి, సో ఇక్కడ చూడండి మార్కెట్ ఒక స్ట్రక్చర్. సో ఇక్కడ బేరీ స్ట్రక్చర్ ఉంది, ఈ అప్పర్ సైడ్లో ఇవన్నీ కూడా రెసిస్టెన్స్, ఈ డౌన్ సైడ్లో సపోర్ట్లకి యాక్ట్ చేయవచ్చు. అట్లీస్ట్ ఈ సపోర్ట్ బ్రేక్ అవ్వాలి. ఈ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి అంటే 24,000 కిందికి వచ్చేసి 84,000 కిందికి వచ్చేసింది అనుకోండి, ఇక్కడ మనం బేరీస్ సైడ్ ప్లాన్ చేయొచ్చు బిట్ కాయిన్. ఓకే, సో బిట్ కాయిన్ మీరు ట్రేడ్ చేయాలనుకోండి delta.exchange అకౌంట్ ఓపెన్ చేసుకోండి, దానిలో ట్రేడ్ చేయొచ్చు, ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు, ఆప్షన్స్ ట్రేడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ లెవరేజ్ కూడా ఉంటుంది. అండ్ మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, అక్కడ క్లియర్లీ స్టెప్ బై స్టెప్ మీకు ఇక్కడ మొత్తం డెమో కూడా చేసి చూపించాను. అంటే డెమో కంప్లీట్లీ ప్లాట్ఫామ్ డెమో కూడా చేసి ఉంది. సో అది మీరు చూడండి, సో దట్ మీకు అర్థమవుతుంది. దాంతోపాటు స్ట్రాటజీ వీడియో కూడా ఉంది ఆప్షన్ బయింగ్ రిలేటెడ్గా. సో ఆ స్ట్రాటజీ వీడియో కూడా చూడండి, సో మీకు చాలా బాగా నచ్చుతుంది. సో అది ఈజీగా కూడా ప్లే చేసుకోవచ్చు. ఆ స్ట్రాటజీ కూడా మంచి 1:5 రిస్క్ టు రివార్డ్ రేషియోతో ఉంది. సో వెళ్ళి చూడండి, సో దట్ మీకు ఒక హెల్ప్ అనేది జరుగుతుంది బిట్ కాయిన్లో ట్రేడ్ చేయడానికి. అండ్ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అండి. సో టెలిగ్రామ్ ఛానల్లో మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం, మార్కెట్ అవర్స్లో మాత్రం మీకు లైవ్ మార్కెట్ అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను నేను టెలిగ్రామ్ ఛానల్లో. సో దట్ అది మీకు హెల్ప్ అవుతుంది. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.